నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టీటీడీలో ఏం జరుగుతోంది? ఎందుకంటే ఈఓ గారికి అండ్ చైర్మన్ గారికి సంబంధించి ఇద్దరు వేరు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అండ్ ఇవ్వలేక తప్పక టీటీడీ చైర్మన్గా నాయుడు గారికి ఛాన్స్ ఇచ్చారా బాబు గారు? అండ్ ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగిన గోవుల్ ఇష్యూ కావచ్చు, ఇలా చాలా విషయాల్లో అసలు చైర్మన్ గారు చెప్పింది ఈఓ గారు వినకపోవడం ఏంటి? చైర్మన్ అంటే అల్టిమేట్ అథారిటీ. అంటే చైర్మన్ గారు చెప్పినట్టుగానే మొత్తం అంతా సార్ సూపర్లేటివ్ డిగ్రీ లేలే సార్, సూపర్లేటివ్ డిగ్రీ మీరు ఇస్తే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను? అదొక స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. ధర్మకర్తలకి రీప్లేస్మెంట్ కింద మనం ఎత్తికి పెట్టిన దరిద్రం అది. అంతే. రాజకీయ పునరావాస కార్యక్రమం కింద దాన్ని అభివర్ణించండి. ఎందుకంటే ఈ రోజు దాకా ఎవరితోనే ఏమవ్వలేదు. సరే, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏ ప్రభుత్వాలు మారినా టీటీడీ చైర్మన్ వల్ల దమ్మిడి ఉపయోగం టీటీడీకి లేదు. నేను మొమ్మాట లేకుండా చెప్తున్నా. ఎవరున్నా కూడా అపవాదులు మోసుకొని బయటికి రావడం వచ్చినోడే తప్ప సత్యశీరుడిగా వచ్చినోడు ఎవడో నాకు కనపడలేదు. భూమన కూడా ఎవరైతేనేటండి, ఎవడైతే నాకైతే మాకు ఏమైనా సొట్టపోలా, లేకపోతే మనకు మీకు నాకు ఏమైనా ఆబ్లిగేషన్? నేను ఒకటే ఒక మాట చెప్తా. భువన్ గారిని ఒక నాస్తికుడు అస్తికుడు అయ్యాడు, ఇవన్నీ వినలేదా? అవును, చాలా ఎవరు అతీతులండి. అసలు మీడియా హౌస్ నడుపుకున్నవాడికి టీటీడీ చైర్మన్కి ఏం సంబంధం? ఏ ప్రాతిపదిక మీద? నేను అంటుంది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం పరిరక్షించబడి ఉంది మొదటి రోజు నుంచి. ఒక మనిషి యొక్క విజ్ఞత విచక్షణ, అతని యొక్క చిత్తశుద్ధితో ఈ రోజు దాకా టీటీడీలో చైర్మన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతిదాన్ని ధర్మ పరిరక్షణ జరుగుతుందంటే నిన్న మొన్న చెప్పింది అదే. పెద్ద జీరు అక్కడ దున్నపోతలు కాయడానికి కొన్నాడు. అయితే మొమ్మట లేకుండా చెప్తున్నా. ఏం చేస్తున్నాడు? నిన్న డ్రోన్ ఎగరేశారు. హౌ డేర్ దే ఆర్! తమాషాలు పడుతున్నారా, తకరాలు పడుతున్నారా? అవును, డ్రోన్ ఎగరేశారు నిన్న. ఎవరా మీరంతా? అసలు నాకు అర్థం కాదు. బట్ పట్టుకున్నారు వాడిని. డ్రోన్ ఎగరేసారు. పట్టుకోమండి ఊరే చమ్మని నాకెందుకు? అసలు జరుగుతుంటే సెక్యూరిటీ ఏమైంది? నేను మీరు వెళ్తే ప్రాణాలు తినేస్తున్నారు కదా సెక్యూరిటీ. అవును, సామాన్య జనం అయితే చుక్కలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఈ రోజు కూడా చుక్కలు కనబడుతున్నాయి సార్. తిరుమలలో ఈ టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు వచ్చిన కానిచ్చి పట్టిన దరిద్రం ఏళ్ళనాటి చేసి పట్టినట్టు పట్టింది. నేను మొమ్మట లేకుండా చెప్తున్నా. డిసైడ్గా డెలిబరేషన్. ఎందుకంటే నిన్న డ్రోన్ ఎగరడం ఆగమ శాస్త్రానికి సంబంధించిన ఏది కైంకర్య స్వామివారికి నైవేద్యంతో సైతం ప్రసాదంలో జర్రి ఓ బాలుడు పైనుంచి పడిపోవడం, ఇవన్నీ ఒకటి గుర్తుంచుకోండి. ఏళ్ళనాటి చేను ఉంటే కాలుకి పాము కడుస్తుంది తాడు, అలాంటివన్నీ కర్రలు అంటాం కదా, సేమ్ అదే. ఎవరండి మీరు? ఈవెన్ ఈవోని గౌరవ సుప్రీంకోర్టు ఉంది. ఇన్ కేస్ ఏమైనా ఇద్దరు పంతులు లోపల కొట్టుకుంటే లేదా ఏమైనా తలకాయ నొప్పులు ఏమైనా వస్తే అప్పుడు మిమ్మల్ని అల్లమన్నారు. కానీ ఫిజికల్ ప్రెసెన్స్ అక్కడ అక్కర్లేదని చెప్పారు. సుప్రీంకోర్టు వెరిడిక్ట్లు చదవమనండి. కానీ అన్ని పరిశీలిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. పరిశీలిస్తూనే ఉన్నారు మాకు ఉద్ధరించడానికి. మెడికల్ ఆఫీసర్ని అక్కడ డిప్లాయ్ చేయలేదు. సస్పెండ్ చేసిన తర్వాత జరిగిన ఉపద్రవం గోవుల్ది. ప్రతి దాన్ని ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంతో తప్పిపుచ్చుకుంటూ చైర్మన్ గారు వెర్షన్ ఒకటి ఉంటుంది, ఈవో గారు వెర్షన్ ఒకటి ఉంటుంది. నేను అదే చెప్తున్నాను సార్. దీని అంతటికన్నా టాపిక్ డైవర్షన్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈవో గారు చెప్పిన దాని ప్రకారం ఎంత కాదన్నా ఆవులు చనిపోయినది ఎస్టాబ్లిష్ అయ్యింది. వాట్ ఆర్ ద రీజన్స్? ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఈ ఆవులు మానసికంగా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, పెద్దవైపోయి ఇవి లాస్ట్ రిపోర్ట్ ఇవ్వనండి. అవి ఎందుకు చెప్పకుండా టీటీడీలో చేయదట. నేను ఆర్టికల్ 48 గురించి నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇవాళ నేను ఒకటే విషయం చెప్తున్నా. మీకు నచ్చినట్టుగా మీకు ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి నిన్న మొత్తం మీ ఛానల్కి సంబంధించినంతలో పవన్ కళ్యాణ్ గారి భార్య చక్కగా హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ ఆవిడ తలనీలాలు అర్పించుకుంటూ, నేను మావాడెవరో ప్రవచనాలు చెప్పినోడు మాటకు విరుద్ధంగానే స్వామివారికి తల ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు సార్. అవునండి, చాలా 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 పెద్ద. ఆవిడ నిజంగా ఆవిడకున్న దాంట్లో ఖచ్చితంగా 10 మందికి అన్నం వడ్డించింది, పట్టెడు ప్రసాదం తింది, మనశ్శాంతిగా వాళ్ళ అబ్బాయి ప్రాణాలతో కాపాడినందుకు దేవుడికి రుణం తీర్చుకుంది. ఎందుకంటే ఒక హిందువునే పెళ్లి చేసుకుంది. ఆవిడ క్రైస్తవురాలు అవ్వచ్చు, మన మతం మీద గౌరవంతో. కానీ మీరు దాన్ని కూడా టాపిక్ డైవర్షన్కి బాగా వాడుకున్నారు చూడండి. అవును. కానీ ఎక్కడో దగ్గర అశ్వత్థామత కొంచెం ఈవో శ్యామలరావు మాటలు అందరికీ మాకు చెవిలో పడ్డాయి. స్వామివారి సన్నిధి సార్, ఆయన ఎక్కడో దగ్గర నిజం మాట్లాడిస్తాడు. ఆ నిజం కొన్న వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే తట్టుకోలేవని బాలకృష్ణ దేలాగే చెప్పాలి. అవును సార్. ఈ సిరీస్ ఆఫ్ నాన్ సెన్స్కి బాధ్యత అంటే నేను లాల్ బహదూర్ శాస్త్రి గారు నోయించుకోవట్లేదు. అంత స్థాయి ఉన్నవాడు నేను ఇప్పటిదాకా రాజకీయాలు ఆయన తర్వాత చూడలేదు. నేను బాధ్యత వహించడం, అలాంటి బాధ్యతలు వహించడం కొంత మన బొర తక్కువతాను. కానీ బట్ సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ కంటిన్యూస్లీ టేకింగ్ ప్లేస్. ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఏ కాల్ ఆన్ దట్. అహంకారం ప్రతి ఒక్కడికి ఉంటుంది, నెత్తిక్కళ్ళు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఉండనోడు ఎవడో ఉండడు భూప్రపంచంలో పుట్టిన ఏ మానవుడు. స్థాయిని బట్టి ఉంటాయి. కానీ స్థాయి నువ్వు డిసైడ్ చేస్తున్నావు, కానీ ఎవరి స్థాయి అడుగుంటుంది. నువ్వు వాడికి రోజు అన్నం పెడితే ఆడి స్థాయి నువ్వు డిసైడ్ చేయ, కానీ పెట్టినప్పుడు ఎవరి స్థాయిని డిసైడ్ చేయడానికి ఎవరికి. ఇది గమనించుకోవాలి.
మరి ఎలా ఏంటి ప్రక్షాళన? ప్రక్షాళన ముందు నీకంటూ ఒక నిరంటే ఒకటి ఏడిస్తే తర్వాత ప్రక్షాళన గురించి వెళ్ళొచ్చు. నీకేమీ తెలియదని విషయం దయ్యం చెప్పుకో. వెన్ యూ డోంట్ నో టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. ఉన్న సిస్టమ్ని చెడగొట్టి, అదే అంటారు చూడండి, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు సిస్టమ్ని ఎప్పుడైతే నువ్వు డైవర్ట్ చేస్తావో ఉపద్రవాలు ఎలానే చూసుకో. పెద్ద జీరికి చెంబుండీలు మొహం మీద కొట్టి నిద్ర లేపండి. అక్కడ చూడండి మాడవీధులు ముందు దగ్గర ఒక గొడిగేసి ఆడ కూర్చోపెట్టండి. ఇక్కడి నుంచి నెలల పాటు ప్రక్షాళించమండి. ఏ దరిద్రం జరిగినా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రసాదాలు టైంకి వెళ్తే వాచ్ ఒకటి పెట్టి టైం చూసుకుని తగలడమనండి. వెళ్తున్నాయా లేదా టైంకి, పైన ఏరోప్లేన్ వెళ్ళినా ఆగమ శాస్త్రానికి డ్రోన్ ఎగరేసినా ముందు ఇక్కడ పెద్ద జీరిని సిగ్గుపడమంటే తర్వాత విషయాలు జరుగుతాయి. అట్లీస్ట్ గర్భగుడి దగ్గర ముందు గుర్చేసి గుడిగేసి కూర్చోబెడితే ఎండాకాలం కాబట్టి ఉండి తడి బట్ట పెట్టి తాపడం పెడితే ఆ చెప్పులు వేసుకొచ్చే వాళ్ళని కనీసం ఆ పోలీసింగ్ అయినా చేయొచ్చు అక్కడ. ఎందుకంటే సిగ్గుతో సస్తున్నాం మేము హిందూగా పుట్టినందుకు. సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ వర్షం జరుగుతున్నాయి. లేకపోతే చెప్పండి, యాబ్సెన్స్ మేక్ సెన్స్ అంటారు. లేడు, పెద్ద జీరు లేడు అక్కడ. ఇక్కడ మా చిన్న జీరులకు బిజీగా రియల్ ఎస్టేట్ చేసుకుంటుంటే మేమేమో అక్కడ ఉన్నాం కదా, పీఠం వేసుకుని పాంకోళ్ళు వేసుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత ఏది. డెఫినెట్లీ. మళ్ళీ ఆగమ శాస్త్రం మాత్రం దయించి చెప్పకండి సార్. నిన్న డ్రోన్ ఎగిన తర్వాత కూడా సిగ్గుపడకుండా ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కడిని ఆపే మీ ఇష్టం, అది మీ విజ్ఞత కొదలండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఏంది ఇది రోజు పేపర్ చూస్తే స్వామివారిది ఎట్లా కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఎక్కడ ఏంటి ఎలా? మీరు ఫుల్ స్టాప్ పెట్టి ఉద్దేశం మీలో ఉండాలండి. మీకు లేకుండా కామా పెడదాం అనుకుంటే ఎవడ ఎజెండాలు మీరు జస్టిఫై చేస్తున్నారు? క్వశ్చన్ మార్క్. ఎవరి కోసం పని చేస్తున్నారు? ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ అంతే. లేనివేవో ఇంజెక్ట్ చేసేసి ఇవాళ మత కళలకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అది హిందూ మనోభావాల గురించి ఏమైనా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో టెస్ట్ చేస్తారా మమ్మల్ని? బీపీ మిషన్ పెట్టి చెక్ చేసినట్టు. ఖచ్చితంగా సీరియస్గా ఆలోచించే విషయం. ఎస్, ఖచ్చితంగా ప్రక్షాళన తీసుకువెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.